సాధారణమైన ఆరాధనగా ఉండాలి యేసయ్యా. మీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో పౌలు శీలని ఆరాధించినప్పుడు వారి సంఖ్యలు తెగిపడినట్టుగా ప్రభువా యేసయ్యా, ఈ దినమందు మా సంఖ్యలు తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. మేము ఆరాధిస్తుండగానే మా సంఖ్యలు తెగిపోవాల ప్రభువా, మా బంధకాలు ఊడిపోవాల ప్రభువా. మా జీవితంలో ప్రభువా మేము అనుభవిస్తున్నటువంటి ప్రతి బాధ మమ్మల్ని విడిచిపెట్టి పోవాలి యేసయ్యా. యేసయ్యా, ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారానే ఈ ఆరాధన జరుగునుగాక, ఆరాధన జరుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. అందరం చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరము కూడా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నీకు మాత్రమే మహిమ కలగాలి యేసయ్యా. ఆ ధవళ సింహాసనముపై నీవు మా ఆరాధన ద్వారా ఆనందించదువుగాక అని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. Father, we invite you now, yes Lord. Thank you, Jesus. हम गाए हो सना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा. प्रभु हमारा खुदा, हम गाए हो सना, ओ सना, तू राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा. प्यारे पिता, तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता, तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो, हम गाए हो सना, सना, राजा हो, yes Lord, you are the King of Kings. राजा, तेरी महिमा होए सदा. प्रभु हमारा खुदा, हम गाए हो सना, ओ सना, राजा होगा, हे राजा, तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा. हल्लेलुया होसना, हल्लेलुया होसना, हल्लेलुया होसना.
with your glory, O Lord. Fill this place with your presence, O Lord. Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. అందరం కూడా పాడదామా? Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. మరణాన్ని గెలచిన వాడా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. మరణాన్ని గెలిచిన వాడా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. ఆత్మతో నింపిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. చెప్తామా? ఆత్మతో నింపిన దేవా, ఆత్మతో నింపిన దేవా, నిన్నే ఆరాధించెదనయ్యా. జీవన అధిపతి నిన్నే ఆరాధించెదనయ్యా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా. హల్లెలూయా, హోసన్నా.
హోసన్నా. అందరం కలిసి హల్లెలూయా హోసన్నా. చేతులు పైకెత్తి అందరం పాడదాం. హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా హోసన్నా. నీకే స్తోత్రాలయ్యా ప్రభా, నీకే వందనాలయ్యా. Fill us, Holy Spirit, Lord. You are holy, holy. Are you Lord God Almighty? Holy, holy. Are you Lord God Almighty? Worthy is the Lamb, worthy is the Lamb. You are holy, holy. Ratalana Sede. Are you Lord God Almighty? Yanamaswe. Worthy is the Lamb. You are holy, holy. You Lord God Almighty. Worthy is the Lamb. Worthy is the Lamb. You are holy, holy. Are you Lord God Almighty? Worthy is the Lamb, worthy is the Lamb. Amen. Your name is holy, O Lord. You dwell in the holy of holies, O Lord. Dwells in an unapproachable light, O Lord. Thank you, Jesus. అందరం కూడా ఆరాధిద్దాం. Thank you, Jesus. Yes, Lord. Hallelujah. Hallelujah. For the Lord God mighty reign. Shuddhuda, Shuddhuda, Parishuddha,
శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా హరుడవు హరుడవు శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా ప్రభువా హరుడవు హరుడవు యేసయ్యా యేసయ్యా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదన్ నీ నామమే ఆధారము ఏ నామంలో సృష్టి అంత సృజింపబడెను ఆ నామమునే కీర్తింతును ఏ నామములో సృష్టి అంత సృజింపబడెను ఆ నామమునే కీర్తింతును ఏ నామంలో దావీదు గొలియాతును గెలిచెను ఆ నామమునే స్మరింతును నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను అందరూ కూడా నీ నామమే ఆధారము నీ కార్యములు ఆశ్చర్యములు దేవా ఔన్నసయా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా సెలవీయగా శూన్యం సృష్టిగా మారినే నీవు సెలవీయగా చీకటి వెలుగుగా మారినే నీవు సెలవీయగా మారా మధురం మాయనే నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయేనే సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయా అవునయ్యా సెలవిమయా మధురంగా మార్చే దేవుడవయ్యా చీకటి వెలుగు మార్చే దేవుడు నీవయ్యా దురాత్మలు పారద్రోలే దేవుడు నీవయ్యా శూన్యం ఉన్న మా జీవితాల ప్రభువా సృష్టిగా మార్చండయ్యా సెలవిమయ్యా ఈ క్షణమే సెలవివ్వండియ్యా నువ్వు మాట పలుకుతేనైనా అద్భుతాలు జరుగుతాయ్యా నువ్వు మాట పలికితే సూచనలు జరుగుతాయ్యా సెలవిమయ్యా సెలవిమయ్యా ఈ క్షణమే యేసయ్యా సెలవిమయ్యా సెలవిమయ్యా ఈ క్షణమే యేసయ్యా You declare a word, O Lord. Your one word is enough to change our entire lives, O Lord. Your one word is enough to open up everything that is closed in our lives, O Father. Your one word is enough to open every closed doors in our lives, O Lord. We need your one word, Holy Spirit, Lord. కార్యములు ఆశ్చర్యములు కార్యములు ఆశ్చర్యములు
మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. మోషే ప్రార్థించగా, మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారమిచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా. 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 సెలవిమయా. అవునయ్యా, సెలవు ఇవ్వయ్యా. ఈ బిడ్డలు ఏ నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారు ఆ నిమిత్తంగా సెలవు ఇవ్వండియా. ఈ క్షణమే యేసయ్యా. సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే అవునయ్యా, సెలవు యేసయ్యా. ఇవ్వండియా. సెలవిమయా సెలవిమయా ఈ క్షణమే యేసయ్యా. 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 నీవు నా తోడు ఉన్నావయ్యా, భయమేలా నా యేసయ్యా. ఎడమ చేయి పైకెళ్ళి కుడి చేయి మన గుండెలపై పెట్టుకొని పాడదామా. ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం. 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 అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా అవునేసయ్యా, నువ్వు మాలోనే ఉన్నావయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. పాడదామా. కష్టములో మన కష్టములో మన నష్టములో మన తోడుగున్న దేవుడు. మన వేదనలో
వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడు. అవునయ్యా, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, అడిగిన వారికి దొరికేవాడవు. అవునయ్యా, అడిగిన వారికి ఇచ్చేవాడవు, తట్టిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ కూడా చేతులు లేపి అందరం స్తోత్రం చెల్లిద్దామా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. ఆయన వాక్యం నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. అవునయ్యా, మన దేవుడు మన కన్నిటిని నాట్యంగా మార్చే దేవుడు, మన హృదయాంతరంలో ఉన్న వేదని భారాన్ని ఎరిగిన దేవుడు. ఈ సమయంలో ఎంతమంది అయితే ఇదిగో హృదయంలో వేదనతో ఆవేదనతో రోదనతో ఉన్నారో దేవుడు మనం తాకబోతున్నాడు, మీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. సంపూర్ణమైన సంతోషం ఆయన సన్నిధిలో మాత్రమే కలుగును. ఇదిగో ఒంటరిగా ఉన్నవారు దుఃఖిస్తున్న వారిని 1000 మందిగా చేసే దేవుడు. ఆమేన్. ఆయన వాక్యం సెలవిచ్చిన ప్రతిది కూడా ఎస్ అండ్ ఆమెన్ అని పలుకుతుంది. మన నోటి ద్వారా ఏదైతే మనం డిక్లేర్ చేసి ఏదైతే మనం పలుకుతామో నిశ్చయంగా మన జీవితంలో జరుగుతాయి. ఆమేన్. అందరూ కూడా ఒక నిమిషం నోలు తెరచి ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా. ఆయన సన్నిధిలో అందరూ కూడా నమ్ముతూ ఒక నిమిషం అందరం కూడా బిగ్గర స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన ముగిద్దాం. అందరం కూడా Thank you, Jesus. అందరూ కూడా భాషలు వచ్చినారు బిగ్గరగా నోలు తెరచి రాధన మరి అందరూ బోరా కడల మరి అన్న మర కడల మరి అన్న మర కదయాదరల మరదరల మరకడల మరదరల లారే దేరి అందరూ బోరా కడల మరి అన్న మర కదయాదరల మరదరల బాబా బోరా దేరి అందరూ బోయా కరల మరి అన్న మర కడల మరకడల బాబా రాధన మరి అందరూ బోరు ఆత్మకార్యములు కొంతమందికి వెర్రితనంగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది భాషలతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుతున్నాడని, భాషలతో మాట్లాడుతున్నాడు మర్మాలు పలుకుతున్నాడని. ఇదిగో ఈ లోక సంబంధమైన వారికి వెర్రితనంగా ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధికి ఇదిగో ఆ అంతరంగంలో శక్తిని పొందుతూ ఆ కనిపించని ఆ రేలన్స్ లో యుద్ధం చేసేవాడుగా ఉంటాడంట. భాషలతో ప్రార్థిస్తుండగా ఆయన శక్తి ఆయన బలం పొందుకుంటారంట. అందరూ కూడా రాజేలో రియాదాల మరో రాకెటెలే బాసోటెరియాతో లాకెటెలే బ్రాకెటెలో సటిడాడాడా లాకోసే బ్రేకిటిడా రాకోదాట మరే షడాల బరడాడా ఓ రాగటాడ బరటాల బరటెలియా దోరోల బరకడాడా బాబా రాకటాల బోరియా దెనడ బరకడాల 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 బాబా రాటెలియా దోరోబో సెటాల బరకడాల బాబా రాటెలియా దరల బాబా లార్డ్ ఫిల్ us with the presence of Lord. Fill us, 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 Lord. నింపండయ్యా ప్రభువా, నింపండయ్యా తండ్రి దేవ ప్రభువా. ఓ షాడాడాడా బాబా 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 బాబా. Thank you, Jesus. తండ్రి ప్రభువా, మా ఆరాధనంతో తోడు ప్రభువా, నీ సన్నిధి దయచేసి స్తోత్రాలయ్యా ప్రభువా. ఆంటీ అంకుల్ వాక్యం ప్రకటిస్తున్నా ప్రభా, నీ బిడ్డలతో మాట్లాడి ప్రభా తండ్రి, నీ బిడ్డలతో ప్రభా హృదయం తట్టమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్దాం అందరం. Praise God and thank our worship team. ఈ ఆనందకరమైన సమయం మనకు వర్షిప్ టీం వారు చేసిన ఈ పరిచర్యకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. Powerful worship. దేవుడు మిక్కిలి Such a wonderful, powerful worship.
much. I mean, it was such a powerful worship. Wonderful. Thank you so much. And the Spirit was flowing amongst us. మరి ఈ విషయంలో మన వర్షిప్ టీం వారు చేస్తున్న పరిచర్యకు వారందరికీ కూడా మరి పేరుమా మరి వారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారి ద్వారా ఈ పరిచర్య ద్వారా మనందరూ కూడా దేవుని సన్నిధానంలోకి వెళ్ళినాము, దేవుని ఆత్మ మనలో ఉన్నది అనే విషయం మనం గుర్తించాలి. And please pray for James to get his day off on Sunday. One who plays guitar, you know, James, he has to work on Sunday. I request, even I'm praying, I request each one of you to pray that James should get his weekly off on Sunday. They change his shift, you know, and he has to take a leave and will finish off all his leaves and won't have any to do the, you know, look after his parents or do any work. So please request each one of you, pray that James gets his weekly off on Sunday. Thank you so much. మరి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన వర్షిప్ టీంలో ఉన్న బ్రదర్ జేమ్స్ వచ్చి ఆయన లీవ్ చేసుకొని వచ్చినాడు. ఎందుకంటే ఈ దినం కూడా ఆయనకు డ్యూటీలో ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ప్రతి వారు మనమందరం కూడా ఆయనను మరి ఆ ఆదివారం షిఫ్ట్ నుంచి వేరే షిఫ్ట్లో వేయాలి అని మనందరూ ప్రార్థించాలి. ఎందుకంటే అతను చాలా శ్రద్ధగా భక్తిగా లీవ్ పెట్టి వస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలా, మనందరం ప్రార్థించాలి. ఆయన We have a new person with us. Rachel has brought a friend. आपकी बेटी है? अच्छा, बड़ी बेटी. हाँ, वेलकम वेलकम. बहुत अच्छा आप आए, बहुत अच्छा लगा आपको देख के. आपकी बड़ी बेटी है? हाँ, ओके, बहुत अच्छा. और ऋतु ग्रेस, you know, she come direct from her night duty. She comes here directly around 6:30. She reaches when the shutters were shut, and yeah, we are so happy you could come, ऋतु Grace. We are so happy you could come. Praise God. Praise God. మరి రేచల్ గారి పెద్ద కుమార్తె ఇక్కడ వచ్చినందుకు వారికి కూడా ఆహ్వానిస్తున్నాము. మరి ఋతు సిస్టర్ ఆమె రాత్రి డ్యూటీ చేసిన తర్వాత ఉదయకాలం ముందు ఇక్కడే మొదటిగా వస్తాడు ఆయన. అంటే చర్చి కూడా ఎక్కడ తెరవలే, అటువంటి సమయంలో వస్తారు. ఆమె ఎంత శ్రద్ధగా ఇక్కడికి వస్తుందో ఆమె విశ్వాసాన్ని మనం గుర్తించి మరి దేవుడు ఆమెను ఆశీర్వదించిన కాదు. Praise God. And Mr. Samuel came early morning also. He was waiting for all of us. మరి పొద్దున్న నుంచి మనమందరం ఎప్పుడు వస్తామో అని ఇక్కడ మన కోసం ఆమె వెయిట్ చేస్తూ ఉండే. Let us pray and ask God to talk to us. మరి దేవునితో ప్రార్థిస్తాము, దేవునితో మనతో సంభాషించాలని అని మనం ప్రార్థిస్తాము. Halekashohan saha karo allapakashu paharoha rampakashuan tipakaso ashuan sia. Hallelujah, hallelujah, hallelujah. Kantopakansa toka raha ruha ria roha. I've been called, I've been invited to be in your midst, my beloved children. నా బిడ్డలారా, మీ మధ్యలో నేను రావాలని మీరు నన్ను ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు. దాన్ని చూసి నేను మీ మధ్యలో వచ్చి ఉన్నాను అని దేవుడు మనకు సందేశం ఇస్తున్నాడు. You've called upon me and I'm right here in your midst. దేవుడు మనకు వాగ్దానం చేసిందంటే మీరు నన్ను పిలవండి, నేను మీ మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. And many of you were in the holy of holies in the presence of God Almighty. మరి ఇక్కడ ఉన్న మనం ఎంతోమంది దేవుని అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాము, ఉండి వచ్చినాము అని మనం అందరూ గుర్తిస్తున్నాను. Everybody who has been participating in the worship has been anointed in a new and special way, and I'm going to give them a breakthrough in their lives. మరి ప్రతి వారు ఇక్కడ దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించినారో ఆ ఆరాధనను విని మనకు కావలసినది మన హృదయంలో ఆంచలన్నీ దేవుడు తీర్చనున్నాడు అని మనము ఈ విషయాన్ని మనం గ్రహించాలి. I'll give them a breakthrough right where they expected, which will give them great joy and happiness. వారు జీవితంలో ఏవి ఆశిస్తున్నారో అది వారు పొందుతారు అనే విషయం మనం విశ్వసించినట్లా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని కూడా మనం గ్రహించాలి. I'm moving in your midst and I'll continue to remain here with you. నేను మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలోనే తిరుగుతున్నాను.
ఇప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. I am the Lord, the God of all flesh, and I will keep remaining with you and talking to you and blessing you. నేను దేవుణ్ణి మీ మధ్యలో ఉన్నాను, ఎప్పుడు మీతోనే ఉంటానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. My grace be upon you, my blessings be నా upon కరుణ, నా కృప మీ పైన ఉన్నది. you. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. Amen. ఆమేన్. Amen. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Hallelujah. So last time we discussed the coming of the Lord and the rapture from the Gospel of Matthew. మరి మత్తయి సువార్త నుంచి లాస్ట్ టైంలో మనము దేవుని రెండో రాకడ గురించి మనం మాట్లాడినాము క్లుప్తంగా. Today we are going to link it up with the book of Revelation. మరి ఈ ఉదయకాలము మందము ప్రకటన గ్రంథంలో ఈ విషయం ఏ విధంగా వివరించి ఉన్నది అని మనం దాని గురించి పఠనం చేస్తాం. So before we look into chapter 6 of the book of Revelation, let us see what chapter 5 has to say. మరి ఈ విషయాలన్నీ కూడా 6వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో రాసి ఉన్నాయి. కానీ 6వ అధ్యాయంలో మనం చదవక ముందు 5వ అధ్యాయంలో 1 నుంచి 8వ వచనము, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 8 వరకు ఏ విషయం గురించి వ్రాసి ఉన్నది గ్రంథంలో మనం చూసేద్దాం. We are doing this little study because I don't want you to be misguided by whatever is happening on the YouTube, whatever the people of God, so-called people of God, the great American pastors and pastors all over the world are talking that rapture is in September 2025. So that you will not be misled and you will never believe in such things again. మరి ఈ విషయం గురించి మేము ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఎంతోమంది యూట్యూబ్లో కానీ ఏ విధమైన ప్రచారం అవుతున్నామో అంటే ఏమిటంటే దేవుని వాక్యం చెప్పువారు, దేవుని సేవ చేసేవారు అందరూ కూడా ఒక విషయం చెప్తున్నారు. వారు ఏమంటున్నారంటే త్వరలో అది సెప్టెంబర్ నెలలో దేవుడు యేసు ప్రభు రెండో రాకడ ఉన్నది అని వాడు ప్రవచిస్తున్నారు. So as an introduction we find in Revelation chapter 5 and verses 1 to 8 we find మరి దీనికి ఏ విధంగా మన గ్రంథము మనకు దీని విషయంపై ఇంట్రడక్షన్ చేసింది అనేది విషయము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 8వ వచనంలో రాసి ఉన్నది. We find that John had a vision of the throne of God. మరి మీరు చూసినట్టయితే యోహానుకు ఒక దేవుని యొక్క దర్శనము కలిగినది అనే విషయం, ఆ దర్శనం ద్వారా ఆయన ఏమి చూసినాడు, దేవుడు ఏమి తెలిపినాడు అనే విషయం ఇక్కడ 5వ అధ్యాయంలో రాసి ఉన్నది. And he saw somebody sitting on a throne with a scroll in his hand. Those days they had scrolls like this, round papyrus scroll. They didn't have books, so he saw someone with a scroll in his hand. మరి ఆ దర్శనంలో యోహాను చూసినది ఏమంటే ఒక వ్యక్తి సింహాసనం పైన కూర్చున్నాడు. ఆయన దగ్గర ఒక పత్రం ఉన్నది. పత్రం అంటే మీరు చూసినట్టయితే ఆ కాలంలో ఇట్లా మరి గుండ్రంగా అది ఉండేది పత్రం, అది తెరిచేవారు ఆ విధంగా. అటువంటిది దానికి 2 పక్కల రాత ఉన్నది తన చేతిలో పట్టుకుని కూర్చుని ఉన్నాడు సింహాసనం. And the scroll had seals on both the sides, on the outside. Today we have seals inside the letter, Government of India seal, but in those days it had seals on the outside of the scroll to show that this is a very important document. మరి దాంట్లో మనం చూసినట్టయితే అతి ప్రాముఖ్యమైన మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉండాలంటే దాన్ని సీల్ చేసి ఉంటారు. ఆ కాలంలో అది పైన ఆ పత్రాలు ఉన్నాయి. ఆ పత్రాల పైన ఆ సీలు 2 పక్కల మరి సీలు వేసినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే 2 పక్కల దానికి ఆ ముద్ర ఉన్నది అని చూస్తున్నాం. It showed that certain conditions had to be met before the seals could be opened. మరి ఆ పత్రాన్ని ఇప్పుడు అది ఈ విధంగా రోల్ చేసి పెట్టున్నారు. అది ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేస్తారని విషయం రాసినది.
And so they looked around to find who is worthy to open the scroll, and they found that the Lion of the tribe of Judah alone is worthy to open the scrolls, because he came to the earth as a human and he gave his life for humans and won souls for the kingdom of God. So therefore he alone is worthy to open the scrolls. మరి ఇవి చూసినట్టయితే ఆ పత్రికను ఓపెన్ చేయాలంటే ఎవరు యోగ్యుడు అని ప్రశ్నించినప్పుడు ఎవరు యోగ్యుడు లేడండి అని అన్నారు. ఆ సమయంలో ఎవరు యోగ్యుడు కాదు దీన్ని ఓపెన్ చేసేదానికి. ఎందుకంటే అది ఆ పత్రాన్ని ఓపెన్ చేసే యోగ్యత ఉండాలి. అది ఎవరికి ఉన్నది యోగ్యత అంటే మరి దీన్ని వచ్చిన దేవుని యొక్క కుమారుడు యోహాను కుమారుడు మరి ఆయననే చేయగలడు అని రాసినది. And we find యూదా వంశస్థుడైన యేసు ప్రభు మాత్రమే అది ఓపెన్ చేయగలడు. That is the Lord Jesus Christ. అది యేసు ప్రభు మాత్రమే. So the Lion of Judah came, opened the scroll and removed the first seal. మరి ఆ విధంగా ఆయన వచ్చి ఆ యూదా యేసు ప్రభు వచ్చి ఆ విధంగా ఆ పత్రం ఓపెన్ చేసి మరి తెరిచి మొదటి సీల్ను తీసినట్టుగా మనం చూస్తున్నాం. When you open the first seal, they found a rider, a man coming on a white horse. మరి ఆ సీల్ ఆ విధంగా ముద్రను తీసినప్పుడు ఏం జరిగిందంటే ఒక గుర్రం పైన తెల్ల గుర్రం పైన ఒక వ్యక్తి వచ్చినట్టుగా మనం చూస్తాం. విల్లు పట్టుకొని ఆయన వస్తున్నట్టుగా అక్కడ దృశ్యాన్ని చూసినాం. Coming on a white horse showed that he was coming in peace. మరి ఆ విధంగా వచ్చినాడంటే ఆయన శాంతి సమాధానాల కొరకు వచ్చిన వాటిగా మనం గుర్తించాలి. And it was a male, it was not a female, it was a man. మరి అది స్త్రీ కాదు, ఒక పురుషుడే వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. He had a bow holding in his hand but no arrows. You need an arrow when you are going to war, don't you? If you carry only a bow, it shows you're not coming to have a war. మరి మీరు చూసినట్టయితే ఆ వ్యక్తి దగ్గర విల్లు మాత్రమే ఉన్నది, దానిలో బాణాలు లేవు. దానికి మనం గ్రహించవలసిన విషయం అంటే ఆ వ్యక్తి వస్తున్నాడు కానీ యుద్ధం చేయుటకు రాలేదు, శాంతి సమాధానాల కొరకు వచ్చినాడు కానీ మనం గ్రహించాలి. And he had a crown on his head, that means he is a leader or a ruler. మరి అతని తలపైన ఒక కిరీటం కూడా ఉన్నదంటే దానికి మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే అతను ఒక అధికారంలో ఉన్న వ్యక్తిగా మనం గ్రహించాలి. So the first seal is what Matthew talks about, false Christ. And this was a ruler who was not of Christ, he was a false Christ, and we find that many antichrists were in the world, but this ruler is the antichrist, the main guy. మరి దీని దృశ్యం నుంచి మనకు తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ వ్యక్తి ఎవరంటే క్రైస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటారు. అది యాంటీ క్రైస్ట్ కానీ క్రైస్ట్ కాదు, యేసు ప్రభు కాదు, అతడు యేసు ప్రభు విరోధి అని మనం తెలుసుకోవాలి. So the antichrist is a man who will come in peace to settle the crisis in the Middle East that's going on now. మరి మీరు చూసినట్టే ఈ సమయంలో మిడిల్ ఈస్ట్లో మీరు చూసినట్టే ఏ విధంగా ఇజ్రాయెల్ మధ్య ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, మనంతా న్యూస్ పేపర్లో చూస్తున్నాం. అటువంటి సమయంలో ఎవరు రాగలరంటే ఒక వ్యక్తి నేను ఇక్కడ శాంతి సమాధానాన్ని తీసుకున్నట్టు వస్తున్నాను అని ఒక వ్యక్తి రాగలడు. And slowly he will gain control of the world and have a one world government and a one world religion. That's what the Antichrist is planning. మరి ఈ వ్యక్తి ఎవరంటే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ ఈ విధంగా వస్తూ ఉన్నాడు. ఆయన చేసి ఆ వ్యక్తి ఏం చేసిందంటే పూర్తి ప్రపంచంలో మరి తన నాశనాన్ని తీసుకువచ్చుటకు వచ్చినాడు కాబట్టి అతను సాతానుడుగా మనం గుర్తించాలి. And we already saw in Matthew chapter 24 and verse 5, we saw, watch out, Christ is saying, let no one deceive you, for many will come in my name saying, I'm the Christ. And the same thing the book of Revelation is telling us. మరి మత్తయి సువార్త 24:5 ఈ విధంగా వస్తున్నది అంటే యేసు ప్రభు చెప్పిందంటే
ఈ విధంగా ఒక వ్యక్తి మరి యాంటీ క్రైస్ట్ వస్తాడు. కానీ మీ హృదయములతో మీరు మోసపోకండి, ఆ వ్యక్తిని చూసి మీరు మోసపోకూడదు అని అప్పుడే మనకి యేసుప్రభు హెచ్చరించాడు. ఆ హెచ్చర ప్రకారంగా ఈ ప్రకటనల గ్రంథంలో మరి 5వ అధ్యాయంలో కూడా ఈ విషయం, 6వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాసి ఉన్నది. And 2 Thessalonians chapter 2 and verse 3 tells us, 2 తెస్సలోనికీ 2వ అధ్యాయము 4వ వచనం మీదుగా రాసి ఉన్నది. he says, don't let anyone deceive you. మరి ఎవరు కూడా మీకు మీరు మోసగింపబడకూడదు ఎవరి ద్వారా అని మనకి హెచ్చరించున్నాడు. The day of the Lord will not come unless there is falling away from the faith and unless the man of lawlessness is revealed. That means the Antichrist has to be on the world before the rapture takes place. మరి దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే మీరు మోసపోకూడదు. ఎవరైనా ఇప్పుడే యేసు దేవుడు 2వ రాకడ వస్తున్నాడంటే మోసపోకూడదు. ఎందుకంటే అది రాకక ముందు ఒక విషయం ఖండితంగా జరగాలి. అది ఏమంటే ఈ విధంగా యాంటీ క్రైస్ట్ వచ్చి ఈ విధంగా ఆయన వచ్చిన మరి ప్రపంచంలో శాంతి సమాధానాలు తెచ్చిస్తాను అని ప్రజలకు మోసం చేయుటకు అది జరుగును. ఆ విషయం జరిగిన తర్వాతే ర్యాప్చర్ అవుతుంది. దాని తర్వాత ఈ విషయాలన్నీ జరుగుతాయి అని దేవుడు మనకు హెచ్చరించున్నాడు. Only Paul is calling him the man of lawlessness. ఆ వ్యక్తిని ఏమంటే మరి లాలెస్నెస్ అంటే ఏ విధంగా దేవుని వాక్యం ప్రకారం నడవని వాడు, వ్యతిరేకి. Then Jesus opened the second seal. దాని తర్వాత యేసు ప్రభు 2వ సీల్ తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. In Revelation 6 verses 3 and 4. మరి ప్రకటనల గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనంలో ఈ విషయం రాసి ఉన్నది. And John saw a red horse which depicts war. మరి ఒక ఎర్ర గుర్రము వచ్చినట్టుగా, దానిపైన ఒక వ్యక్తి కూర్చొని వస్తున్నట్టుగా, సవారీ చేస్తూ వస్తున్నట్టుగా ఇక్కడ వ్రాసి ఉన్నది. And the man on that horse was granted to take away peace from the earth. ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నాడంటే ప్రపంచంలో పూర్తి శాంతి సమాధానాలన్నిటినీ తుడిచివేయటకు వచ్చినట్టుగా చూస్తున్నాం. And men should kill each other. ఎందుకంటే ప్రజలు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. Because a great sword was given to the rider on the red horse. ఎందుకంటే ఆ ఎర్ర గుర్రంలో ఉన్న సవారీ చేతిలో ఒక ఖడ్గం ఉన్నది. అంటే చంపుటకు, మరి ప్రజల్లో శాంతి సమాధానాలు లేవుటకు ఆ విషయం కొరకు వచ్చేట్టుగా మనం గ్రహించాలి. And Matthew 24 verse 6 tells us that you will be hearing of wars and rumors of war, and this is not the end yet. మరి ఇదే వాక్యం మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 24:6 వచనంలో యేసు ప్రభు హెచ్చరించినాడు, మీరు యుద్ధముల కొరకు వచ్చే మరి విషయాలు కూడా మీరు వింటూ ఉంటారు అని ఆ కాలంలో ఇది జరగనున్నది అని వ్రాసి ఉన్నది. I'm linking Revelation to other passages in the scriptures so that you will get the full picture. నేనేం చేసేదంటే ఇప్పుడు ఏ విధంగా నేను మాట్లాడుతున్నానంటే పూర్తి లేఖనంలో ఈ విషయంలో ఎక్కడెక్కడ రాసినది దానితో ఏమి సంబంధాలు ఉన్నాయి అనే విషయం నేను కలిపి మీతో మాట్లాడుతున్నాను. And we all know the papers are full of wars, rumors of war, killing, bloodshed. The papers are full of it. మరి ఈ చూసిన ఈ కాలంలో మత్తయి సువార్త 24:6 ప్రకారంగా ఎక్కడ చూసినా కూడా శాంతి సమాధానం లేకుండా యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక రాజ్యం వేరే రాజ్యంతో యుద్ధం చేస్తుంది. ఎన్నో యుద్ధాల గురించి మనము మరి న్యూస్ పేపర్లో మనం వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం. Then the Lamb opens the third seal. It is found in Revelation chapter 6 verses 5 and 6. మరి 3వ సీల్ తెరిచిన విషయము మత్తయి ప్రకటనల గ్రంథం 6వ అధ్యాయము 5-6 వచనంలో వివరంగా వ్రాస్తున్నది. And John sees a black horse. ఈ సమయంలో ఈ సీల్ ఓపెన్ చేసిన తర్వాత యోహాను వచ్చి ఒక నల్ల గుర్రములో ఆయనకు దర్శనం కనపడుతుంది. And the rider had a measuring scales in his hand.
మరి అతనిలో ఒక త్రాసు అక్కడ సవారి చేస్తున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉన్నదిగా వాస్తున్నది. And he said 2 kgs of wheat for a whole day's wages. What are 2 days' wages? Minimum wages is 800 rupees. 800. So 2 kgs of wheat for 800 rupees. మరి అక్కడ అక్కడ ఆ వ్యక్తి ఏం చెప్పినాడంటే 2 కేజీల బియ్యం మీకు 800 రూపాయలంటే అని సమానంగా అని ఆ వ్యక్తి చెప్పినంటే, మనం ఈ కాలంలో చూస్తే అది 800 రూపాయలు వచ్చి 2 కేజీలు మరి రైస్ మాత్రమే, బియ్యం మాత్రమే దొరుకుతుంది. అంటే ఎంత కరువు జరగనున్నది అనే విషయాన్ని మనకు గ్రహిస్తాం. So today we find the ration shops are giving such cheap rice and wheat, but outside in the market the rates of wheat are rising, but not reached 800 rupees for 2 kgs. It hasn't reached that much yet. మరి మీరు చూసినట్టయితే ఈ కాలంలో మనకు రేషన్లో మనకు దొరుకుతున్నాయి, కొంచెం చాలా చీప్గానే దొరుకుతుంది. కానీ బయట మార్కెట్లో వెళ్ళినట్టే దాని యొక్క రేట్స్ ఎంతో ఎక్కువగా ఉన్నది మనం చూస్తున్నాము. కానీ 800-400 కేజీకి రాలే ఇంతవరకు. So this is the diet of normal poor people and middle class people, but she's saying don't damage the oil and the wine. It is the rich people who have lot of oil, lot of wine, so don't damage it. So rich will have enough to eat, but the poor people, they will not be able to afford it. There will be famine. మరి ధనికులైన వ్యక్తులు ఈ కాలంలో వారు తినగలరు, కానీ సామాన్యులు బీదలు ఇటువంటి డబ్బు ఇచ్చి వారు దాన్ని కొనలేరు. And we found in Matthew chapter 24 verses 7 and 8, he said there will be famines everywhere, earthquakes, and in various places. Various places mean where they were not there earlier. So in Deccan Plateau, where there was no earthquake, a few years ago we got earthquake. So in various places means places where earthquakes were not happening earlier. So we find food is costly and earthquakes have increased. మరి మత్తయి సువార్త 24 నుంచి 7-8 వరకు కూడా వ్రాసి ఉన్నది. ఏ విధంగా భూకంపాలు ఎంతో విధంగా ఈ అగ్ని గుండాలు అవి జరుగుతూ ఉంటాయి అనే విషయం వ్రాసి ఉన్నది. కానీ అవి పాతకాలంలో చాలా తక్కువగా జరిగేది, కానీ ఇప్పుడు చాలా నార్మల్గా అవి భూకంపాలు జరుగుతున్నట్టు అదే విషయం ఇక్కడ మత్తయి సువార్తలో వ్రాసి ఉన్నది. So God is not causing all these troubles. He's allowing Satan to cause these troubles. These are all the wrath of Satan, not the wrath of God. Wrath of God will come upon the world when? After the bride, the church is raptured. After the believers are raptured, then the wrath of God will come. Before the rapture, it is the wrath of Satan that God is allowing to come upon the earth. మరి ఒక విషయం మనం గ్రహించాలి, ఈ విధంగా కష్టకాలాలు మనలో వస్తున్నదంటే అది ఎవరు చేస్తున్నారు, ఎవరి వల్ల జరుగుతున్నదంటే సాతాను వల్ల జరుగుతుంది, కానీ దేవుని వల్ల జరగడం లేదు. మన శ్రమల పాలయ్యేది ఇప్పుడు సాతాను ద్వారా. కానీ యేసు ప్రభు ర్యాప్చర్లో వచ్చిన తర్వాతే జరిగే శ్రమలన్నీ అది దేవుని నుంచి వచ్చే శ్రమలు. ఈ విషయాన్ని మనం చూడాలి. ఈ మధ్యలో ఇది ఉన్నది, సాతాను ఎప్పటి వరకు ఉంటుంది, దాని తర్వాత దేవునితో ద్వారా మనకు శ్రమలు జరుగుతాయి. Then the Lamb opened the 4th seal. మరి 4వ సీల్ తెరిచినప్పుడు ఏం జరిగినదంటే, and John saw a pale horse. Some Bibles say ashen horse come on the scene. మరి ఈ విధంగా ఆ 5వ సీల్ ఓపెన్ చేసినప్పుడు ఒక బూడిద రంగు గుర్రం వచ్చేట్టుగా మనం చూస్తున్నాం. And the name of the rider was Death, and the place of the death, that is Hades, was following close behind. మరి అతను ఆ విధంగా గుర్రంలో వచ్చే వ్యక్తి, అతని పేరు మరణము. వెనక పట్ట హేడీస్ అంటే వారు ప్లేస్ ఆఫ్ ద డెడ్. అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ వెళ్తారు, తీర్పు కొరకు అక్కడ వేచి ఉంటారు. తీర్పు జరిగిన తర్వాత వారు ఎక్కడ పోతారో తెలుసు, దానికోసం అక్కడ ఉంటాడు. ఆ విధంగా హేడీస్ అంటారు. And the rider was given power to kill 1/4 of the earth. మరి పూర్తి ప్రపంచంలో
ఒకటి కాలు ప్రపంచాన్ని నాశనం చేయటకు ఆయన దగ్గర అధికారం ఇచ్చి So when ఉన్నది. you study statistics of people in the world, you find 1/4 of the world is Protestants, Catholics, Orthodox, Jews. These are all the people who believe somehow or the other, little bit or more, on Christ. So 1/4 of the earth, he was given power to kill them. మరి చూసినట్టే ప్రపంచ జనసంఖ్యలో 1/4 అంటే ఒకటి కాలు భాగంలో ఎవరు ఉన్నారంటే క్రైస్తవులు, యూదులు, మరి కొంతమంది ఈ క్రైస్తవ మరి క్రీస్తుతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. వారు పూర్తిగా క్రైస్తవులు కాదు. అటువంటి వారి సంఖ్య పూర్తి ప్రపంచ జనాంగంలో ఒకటి కాలు భాగంగా ఉంటారు. కాబట్టి ఇది వారిని ఉద్దేశించిన రాసిన విషయము, వారిపైన మరణం వస్తుంది. He could kill them by sword, famine, plague. వారందరూ కూడా ఖడ్గము ద్వారా, మరి దాని తర్వాత వారికి ఏ విధమైన శారీరకమైన బాధల ద్వారా వారు చనిపోతారు. So we find that those without the mark of the beast of 666 can't buy or can't sell unless they have the mark. So they can't buy food grains either. So what will happen? They'll starve. And when they starve, they fall prey to all kinds of sickness. When we don't eat well, we fall sick and we get attacked by different sicknesses. So people will grow weak. Those who are following Christ, they will be tortured. మరి మీరు చూసినట్టయితే ప్రకటన గ్రంథంలో ఒక విషయం రాసినది, 666 అనే సంఖ్య, ఒక ముద్ర ఉండాలి, సాతానుడు ఇస్తాడు. ఆ ముద్ర ఉంటేనే మీరు మార్కెట్లో వెళ్ళి, బజార్లో వెళ్ళి కావాల్సిన సరుకులు కొని తినగలరు. కానీ ఒకవేళ లేనప్పుడు, ఒకవేళ అది మీరు ఆ ముద్ర మీరు తీసుకునే ఎడల, క్రైస్తవులు ఎవరు తీసుకోకూడదు. తీసుకునే ఎడల వారు ఈ విధంగా మీకు ఏం తినేదానికి లేదు కాబట్టి వారంతా చనిపోతారు, నాశనం అయిపోతారు. And then we find in Matthew chapter 24 and verse 9, he says, you will be handed over to be persecuted and put to death. మరి 24 మత్తయి సువార్త 24:9 మీద కూడా ఈ విషయం ప్రవచించున్నది. మనల్ని కూడా, క్రైస్తవులు నమ్మిన వారిని అందరిని కూడా పట్టుకొని వారు శ్రమల పాలు చేసేదరు అని. And you will be hated by all the nations because of Christ, because of your belief in Christ. So in every home where everybody is not a Christian, there is persecution. And as people are drawing closer, even if they belong to Christ, there is persecution. So persecution has increased. మీరు చూసినట్టయితే అదే విధంగా ఇప్పుడు ఈ కాలంలో చూసినా కూడా క్రైస్తవుల పైన పర్సిక్యూషన్, అంటే వాళ్ళు శ్రమల పాలు చేస్తున్నారు. అది ప్రతి ప్రదేశం ప్రపంచంలో వస్తున్నది. మెల్లమెల్లగా అది ఎక్కువైతూ ఉన్నది కూడా అని మనం చూస్తున్నాం. So then the Lamb opens the 5th seal. మరి 5వ సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగినదంటే, and it says like this, when the Lamb broke the 5th seals, I saw underneath the altar the souls of those who had been slain because of the word of God and because of the testimony which they maintained. మరి అక్కడ 5వ సీల్ ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది కనపడినారు, ఎంతో ప్రజలు కనపడినారు. వారందరూ కూడా యేసు ప్రభు ఒక నామం కొరకే చనిపోయిన వారు, వధింపబడినవారు, వారందరూ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So they are crying out to God with a loud voice, all those under the altar, okay, they are crying out to God with a loud voice saying, Lord, how long, O Lord, holy and true, will you keep from judging and avenging our blood on those who dwell on the earth? So these souls under the altar are the martyrs who die for Christ. మరి క్రైస్తవం వారెవరంటే క్రైస్తవ మతం కొరకు చనిపోయిన వారు. వారందరూ కూడా దేవునికి మొరపెట్టుతున్నారు. 5వ సీల్ తెరిపిన తర్వాత, ప్రభువా మీరు వాగ్దానం చేసినప్పుడు ఏ విధంగా మాకు విడుదల జరగనున్నది. రెండో విషయము, మీరు చెప్పినారు మిమ్మల్ని శ్రమల పాలు చేసిన వారిని కూడా వారిపైన కూడా నేను శ్రమలు తీసుకొచ్చి వారిని కూడా నేను వధిస్తానన్నది ఎప్పుడు జరగనున్నది అని దేవునికి మొరపెడుతున్నారు. So the 4th seal gives authority to Satan to kill 1/4 of
the people who take the name of Christ, 1/4 in the world. And some people will not give up the name of Christ and they'll be killed because they follow Christ. And such people are called martyrs. మరి మీరు చూసినట్టయితే ఈ విధంగా 4వ సీల్లో ఏ విధంగా సాతానుకు దేవుడు అధికారం ఇచ్చినాడో, నా నమ్మపై నమ్మిన వారిలో 1/4 మీరు చంపొచ్చింది. ఆ చనిపోయిన వారిలో కొంతమంది ఈ విధంగా ఉన్నారు, మార్టిర్స్ అయినారు, వారు ఈ విధంగా మొదపెట్టుతున్నారు అనే విషయం మనం గ్రహించాలి. So these are martyrs. And when do you become a martyr? When you do not worship the image of the Antichrist and do not take that 666 mark in your right hand or forehead, then if you don't worship, what they'll do, they'll kill you because you're following Christ. So you become a martyr. So those souls are under the altar of God and they're saying, Lord, when will our revenge be taken on the earth? మరి వీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ మార్టిర్స్ అనేవారు ఏ విధంగా అక్కడ వచ్చినారు అనే విషయం ఇక్కడ మనము కొంత లోతుగా తెలుసుకునే ఎడల తెలియాలంటే, వీరందరూ కూడా ఆ యాంటీక్రైస్ట్ అంటే క్రైస్తవ విరోధి యొక్క విగ్రహాన్ని వారు మోకరించి వారు నమస్కరించిన వారు. మరి రెండోది 6 నంబర్ను మన శరీరంలో తీసుకున్న వారు చనిపోయిన వారిని వధించిన వారు ఇటువంటి మార్టిర్స్ అని మన ఈ విధంగా లింకేజ్ ఉన్నది. And you'll say, are they asking for revenge? So that is explained in 2 Thessalonians chapter 1 verse 6 to 8. It says like this. 2 తెస్సలోనికలో 1వ అధ్యాయం 6-8 వచనంలో ఇదిగా వ్రాసినది. It says, for after all, it is just for God to repay with afflictions those who afflict you. God is going to afflict, trouble those who are troubling the believers. How? Always. Although in the captivity of Babylon, the king of Babylon broke the city of Jerusalem, burned the city of Jerusalem, broke the temple and took the Israelites as exiles. But God, after that, took his revenge on Babylon, and the word of God says Babylon will be a place of desert where no one will live. Okay, God did that. So if they are persecuting and killing Christians, what will God do? He will take revenge. మీరు చూసినట్టయితే ఈ విషయం మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఇజ్రాయెల్ ప్రజలకు మరి బాబిలోన్ దేశస్తులు వస్తే నెబుకద్నెజర్ మహారాజు వచ్చి వారందరినీ కూడా బందీలుగా తీసుకొచ్చి తన దేశంలోకి తీసుకువెళ్ళినట్టుగా చూస్తున్నాము. వారు 70 సంవత్సరాలు ఆవున్న తర్వాత వారు ఇక్కడికి వచ్చారు. దాని తర్వాత దేవుడు ఆ బాబిలోన్లో ఉన్న ప్రజలను కూడా శిక్షించినట్లుగా చూస్తున్నాము. అదేవిధంగా ఈ విషయం కూడా జరగనున్నది మన జీవితాల్లో. So those souls, they are asking for revenge, not revenge, but their time. They are told to wait a little while longer till their full number is complete. That means there is a number of people who are going to be killed for following Christ, and they'll be martyrs for Christ, and only God knows the specific number of people who are going to be killed for Christ. మరి అటువంటి ఆ మార్టిర్స్కు దేవుడు చెప్తున్నాడు ఇంకా కొంత కాలం ఉండండి, దాని తర్వాత జరుగుతుంది మీకు కావాల్సినవన్నీ. కానీ ఆ కొంతకాలం దేనిపైన ఆధారపడి ఉన్నదంటే, ఇప్పుడు కొంతమంది మరి ఆ విధంగా దేవుని కొరకు చనిపోయిన వారు ఉన్నారు, ఇంకా కొంతమంది చనిపోనున్నారు. కాబట్టి వారందరి సంఖ్య పూర్తయిన తర్వాత రెండో రాకడ వస్తుంది. So when the number is complete, then Christ will open the 6th seal. And when he opens the 6th seal, we find that the sun turns dark, the moon turns blood red, and the stars fall from the sky, and there's a big earthquake, and the leaders of the nations, the presidents, the prime minister, somehow they are afraid and they go and hide in rocks and caves. But what should we do? When we see the sun turn dark as sackcloth and moon as blood red, then we should look up
and wait for Christ to come. That is what the book of Revelation is saying. మరి ప్రకటన గ్రంథంలో ఇంకొక విషయము రాసి ఉన్నది దీనికి సంబంధించి. మీరు ఎప్పుడు సూర్యుడు పూర్తిగా నల్లబడిపోతాడో ఆ సమయంలో మరి చంద్రుడు మరి పూర్తిగా ఆ కాంతిని కోల్పోయి ఉంటాడో, ఆకాశం నుండి నక్షత్రాలు కిందికి పడుతూ ఉంటాయో, అటువంటి సమయంలో మరి దేవుని దాని తరువాతే దేవుని రెండో రాకడ రావున్నది. ఆ సమయంలో ర్యాప్చర్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న మరి భక్తులందరూ కూడా యేసు దగ్గరకు చేరుతారు. And Matthew chapter 24 verse 29 onward says, but immediately after the tribulation of those days. Who is undergoing tribulation? Those who follow Christ and are not unfaithful to Christ. So immediately after the tribulation of those days, the sun will be darkened and the moon will turn red and the paths of the heavens will be shaken. Then shall the sign of the Son of Man appear in the sky with the angels and archangels, and all the tribes on the earth will mourn, and they will see the Son of Man coming on the clouds in the sky with power and great glory, and he will send his angels to every corner of the world to gather up the believers for rapture. మరి మీరు చూసినట్టయితే ఈ విధముగా ఆ సంఘటనకు సూచనగా చూసిన ఎడల, అంటే ఆ కాలంలో మరి సూర్యుడు పూర్తిగా నల్లబడి అంధకారం ఉంటుంది. మరి చంద్రుడు కూడా పూర్తిగా మరి అతని కాంతిని కోల్పోతాడు. నక్షత్రాలు మరి భూమిపైన పడుతూ ఉంటాయి. ఆ సమయం జరిగిన తర్వాత రెండో రాకడ యేసు ప్రభుది ఉంటుంది. ఆయన మేఘారూఢుడై మరి బూరధ్వనితో మరి దేవదూతలతో వచ్చును. అది ర్యాప్చర్ ఉంటారు. ఆ సమయంలో దేవుని యందు విశ్వసించిన వారందరూ కూడా మరి పైకి దేవుడు ఆయనతో కలుస్తారు. So what should occur first according to Paul? 2 Thessalonians chapter 2 verse 2 and 3 says, first what will happen? Apostasy, falling away from the faith. When you undergo tribulation, many Christians will say, okay, we'll stamp on the Bible, we don't want to be killed. We'll spit on the Bible, we don't want to be killed. That is falling away from the faith. But some Christians will say, we'll stand for Christ and will not leave him. They'll be killed and they'll be the martyrs. But before it gets too much, Christ will show his sign in the skies and rapture them. మరి మీరు చూస్తుంటే 2 తెస్సలోనికీయుల గ్రంథంలో కూడా రాసి ఉన్నది, ఈ విధంగా ఎటువంటి వారు మార్చర్స్ అవుతారు అంటే దేవుని కొరకు చనిపోతారనే విషయం కూడా ఇక్కడ రాసి ఉన్నది. అపోస్టసీ అంటారు ఇంగ్లీష్లో. అపోస్టసీ అంటే తన విశ్వాసాన్ని విసర్జించేవారు అని మనం తెలుగు గ్రహించంటే, మనం విశ్వసిస్తున్నది యేసు ప్రభువుని. కానీ మనకు బాధలు వచ్చినప్పుడు, మరణము ఒకరు చంపేదానికి తయారైనప్పుడు ఏమంటాము? లేదు నేను విశ్వసించడం లేదంటాం. అంటే దేవుని నుంచి మనం దూరంగా పారిపోతున్నాం. కానీ దేవుని కొరకు నిలబడిన వారు, నాకేమైనా కానీ నేను యేసు ప్రభువే నాకు మార్గము, ఆయన ద్వారానండి, అటువంటి వారు మార్టర్స్ అవుతారు. అది జరుగుతున్న సమయంలో కొంతకాలం తర్వాత యేసు ప్రభుగా ఈ విధంగా మేఘారూఢుడై వస్తాడు అనే విషయం గ్రహించారు. So all this gossip about coming of Christ in rapture is all fake. In September, and some are saying 17 September, all that is fake. మరి ఈ విధంగా ఈ కాలంలో ప్రచారం జరుగుతున్నది ఏమిటంటే, సెప్టెంబర్ నెలలో 17వ తారీఖు వస్తున్నాడు అని యేసు ప్రభు వారు చాలా క్లియర్గా ఇస్తున్నారు. కానీ ఇదంతా ఎంతంటే అదంతా అబద్ధం, అది నిజం కాదు అని మనం గుర్తించాలి. 2 Thessalonians chapter 2 and verse 3 says, 2 తెస్సలోనికీయులు 2వ అధ్యాయము, the day of the Lord can occur only after the lawless man, that is Antichrist, has been revealed and has taken his seat in the temple of God. మరి మీరు చూసినట్టయితే ఇంకొక అతి ప్రాముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ విధంగా సాతానుడు, మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్ అంటే మరి
ఈ విధంగా దేవుని వాక్యం ప్రకారం నడవని వాడు వెళ్ళి తన విగ్రహాన్ని మందిరంలో మరి దాన్ని ఆ విగ్రహాన్ని పెట్టి అందరు కూడా నాకు వచ్చి ఆ మోకరించి నన్ను ప్రార్థించాలి. ఆ సమయం జరిగిన తర్వాతే ఇటువన్నీ జరుగుతాయి అనే విషయం మనం గ్రహించాలి. So, the man of lawlessness, when will he be revealed to us? ఎప్పుడు ఈ విధంగా ఆ వ్యక్తి రానున్నాడు? So, we find that he must be where, display himself where? In the temple of God. So, is there a temple of God today? It's not there. In Jerusalem, they have sorted out not the dome of the rock, they have sorted out another ground where they say Solomon's temple was here, but that ground is ground. There's no temple on it. మరి దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే ఆ వ్యక్తి అపవాది అయిన వ్యక్తి వచ్చి తన విగ్రహాన్ని స్థాపించి మోకరించమంటారు. అది ఎక్కడ స్థాపిస్తాడంటే దేవుని మందిరంలో. ఈ కాలంలో చూస్తే ఆ మందిరం లేదు. సొలొమోన్ ఎక్కడ మరి చేసినాడు ఆ మందిరం లేదు ఇప్పుడు. కానీ ఆ స్థలంను గుర్తించినారు. ఆ స్థలంలో గుర్తించిన తర్వాత అక్కడ మొదటిగా మందిరం రావాలా. మందిరం వచ్చిన తర్వాత ఆ లాలెస్నెస్ అంటే అపవాది అక్కడ వచ్చి తన విగ్రహాన్ని నాటాల అందరికీ చెప్పాలని ఉన్నాను. అది ఇంతవరకు ఏం జరగలే. కాబట్టి అట్లా దేవుని రెండో అక్కడ వస్తుంది. But there is time for that temple to develop, as Daniel talks of it in Daniel chapter 9 and verse 27. మరి ఈ విషయం గురించి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. దానియేలు గ్రంథము 9వ వచనము 9వ అధ్యాయము 27వ వచనము కూడా దానియేలు ఆ కాలంలో ప్రవచించాడు. He says the little horn is the Antichrist. We have to study the whole history, then it will be clear. So the little horn or Antichrist will have a treaty with Israel for 7 years. మరి ఇక్కడ ఒక చిన్న కొమ్ము గురించి రాసి ఉన్నది. ఆ చిన్న కొమ్ము ఆ మృగం ఉన్న చిన్న కొమ్ము ఎవరంటే సాతానుడు అని మనం ఈ వచనం వల్ల మనకు తెలుసుకున్నారు. ఆ సాతానుడు వచ్చిన తర్వాతే ఆ చిన్న కొమ్ము వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతాయి. And to win the Jews over, he'll give them permission, he'll get permission and everything to build the temple of God. మరి అటువంటి ఆ చిన్న కొమ్ము సాతానుడు వచ్చిన తర్వాత అతను చెప్తాడు, ఓకే ఇక్కడ మీరందరూ కూడా దేవుని మందిరాన్ని కట్టండి అంటాడు. He will win over all the Jews by starting the worship in the temple of God, just like in Solomon's temple, with daily sacrifice, morning, evening sacrifice, worship, singing, word giving and circumcision and feasts and everything. For 3.5 years he will establish that. మీరు మనమందరూ ఇంకొక విషయం తెలుసుకుందంటే 7 సంవత్సరాల విషయం గురించి లాస్ట్ మనం మాట్లాడినాము. 3.5 సంవత్సరాలు ఈ విధంగా జరిగేదానికి ముందు ఆ సాతానుడు చిన్న కొమ్ములో దానియేలు చెప్పిన ప్రకారము ఆ సాతానుడు వస్తాడు. ఆ సాతాను యూదులను తమకు ఆకర్షించి ఆ యూదులను వినియోగించి అక్కడ ఒక మందిరాన్ని సొలొమోన్ ఏ విధంగా కట్టినాడో బ్రహ్మాండమైన చేశాడో అదేవిధంగా అక్కడ చేసి 3.5 సంవత్సరములు సొలొమోన్ టైంలో ఏ విధంగా పొద్దున్న సాయంత్రం అక్కడ ఆరాధన జరిగేది, బలులి పిచ్చు అవన్నీ జరుగుతూ ఉంటాయి 3.5 సంవత్సరం. దాని తర్వాత And then we find Daniel continues by saying in the middle of the 7-year period, that means after 3.5 years, he will put an end to the sacrifice and the offerings and worship in the temple. 3.5 సంవత్సరములు అయిన తర్వాత ఈ అపవాది సాతానుడు అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తీసేశారు. ఇవంతా ఇప్పుడు చేయొద్దండి అని యూదులకు చెప్తాడు, ఇవంతా ఇప్పుడు మీరు చేయకూడదు అని తన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తాడు. And Daniel continues, and at the temple he will set up an abomination that causes desolation until the end that is decreed for him will be poured out. So that means after that judgment of God will come upon him. దాని తర్వాత అతి హేయమైన కార్యం అక్కడ జరుగున్నది అని అక్కడ దానియేలు రాసి ఉంటే ఆ విగ్రహాన్ని తెచ్చి మరి అతి
హేయమైన విషయాలు జరుగున్నాయి. దాని తర్వాతనే మరి పూర్తి ప్రపంచానికి తీర్పు జరుగుతుంది అని మనకు దానియేలు గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. Same thing we saw last time when we studied Matthew 24 verse 15, that when the abomination of desolation is set up, so this abomination of desolation, I told you, he'll put up his statue in the temple of God, and Revelation 13 says the statue will breathe and talk and work wonders in the presence of Satan. మరి మీరు చూసినట్టయితే ఇదే విషయము మత్తయి సువార్తలో కూడా వ్రాసినది. ఈ జరుగుతున్నదేమంటే అతి హేయ కార్యం ఏమిటంటే మరి ఈ సాతాను ద్వారా ప్రేరేపింపబడిన అతి హేయమైన కార్యంలో ఒక విగ్రహం అక్కడ స్థాపితమవుతుంది. ఆ విగ్రహాన్ని అందరూ కూడా మోకరించి దానికి ప్రార్థిస్తుంటారు. So in the middle of 7-year period, the Antichrist will be revealed exactly for what he is, the one that causes desolation. Desolation means he's going to, abomination means something terrible he's going to do, and desolation means he'll cut you away from God. మరి ఇక్కడ ఏమిటంటే దేవుడు ఇటువంటి అతి అసహ్యమైన కార్యం జరిగిన తర్వాత దేవుడు ప్రపంచం పైన మరి తన తీర్పును తీరున్నాడు. కానీ ఇవన్నీ సంఘటనలు మొదట జరగవలసిన అవసరం ఉన్నది. So has that happened yet? No. మరి అవన్నీ జరిగినది ఇంతవరకు. So why hasn't it happened? That also Paul explains in 2 Thessalonians verses 6 and chapter 2 verses 6 and 7. మరి చూసినట్టయితే అది ఇంతవరకు జరగలేదు, మనకు తెలిసిన విషయమే. కానీ ఎందుకు జరగలేదు అనేది 2 Thessalonians 2 అధ్యాయము 6 నుంచి 7 వచనంలో ఈ విషయం రాసి. So why hasn't it happened now? What is holding him back? What is holding back the Antichrist? And he's not being revealed. మరి ఎందుకు అది ఆ విషయం ఇంతవరకు జరగలేదు అనే విషయం మనకి ఇప్పటి వరకు మనకు తెలియదు. So it continues, Paul continues saying the mystery of lawlessness is already at work. There's evil and things worship, evil devil all worship is going on in the world. So the evil is already in the world. Then why is not the Antichrist come to rule over it? మరి ఈ విధంగా సాతాను మరి వేరే సాతాను శక్తులు కూడా ఇప్పుడు కూడా ఆరాధిస్తున్నారు. కానీ అంత ఎక్కువగా కాదు జరుగుతున్నది. కానీ ఇంతవరకు సాతానుడు ఎందుకు రాలేదు అనే విషయం కూడా మనం ప్రశ్నించవలసింది. It is because he who restrains the Antichrist will do so until he is taken out of the way. So somebody is preventing the Antichrist from coming, and it's a he, and it's stopping the Antichrist from coming. So who is that he? మరి ఎవరు అటువంటి సాతాను రాకుండా ఆయన విరోధిస్తున్నాడంటే ఆయన ఒక హీ అని అక్కడ రాసి ఉన్నారు. ఎవరు కూడా మనకు తెలియదు. Who is that he? అది ఎవరు? No, it's written in small letters. It's not written in capital letters in the Bible, the King James version and other older version. It is written as a small he. If Jesus or the Holy Spirit is there, it will be written in capital letters, he. And the Holy Spirit has come upon the world in Acts chapter 2 to remain here forever. He will never be removed. మరి మీరు చూసినట్టయితే ఇది మన లేఖనంలో ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇది హీ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయలేదు, హెచ్ఈ అని రాయలేదు, కానీ చిన్న లెటర్స్లో అది రాసినారు. కానీ గాడ్ అనే విషయం మనకు తెలుసు, అంటే దేవుని వాక్యం మనకు తెలుసు. దేవుని వాక్యం అంటే మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ వాక్యం మనలో ఉన్నది ఆల్రెడీ. కాబట్టి హీ ఎవరు అనే ఇంతవరకు మనకు తెలిసినవి. So it is not God, it is not the Holy Spirit, but someone is protecting the nation of Israel. That nation of Israel is being protected. And Daniel tells us who that he is in Daniel and chapter 12 and verse 1.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో దీని గురించి మరి దానియేలు రాసినట్టుగా ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. He says, now at that time, Michael, the great prince, who is Michael, he's the archangel. So Michael, the prince who stands guard over the sons of your people. That means Michael, the archangel, is protecting the nation of Israel. He will arise, and there will be a time of distress such as never occurred since there was a nation until that time. And that time your people, everyone who's found written in the book, will be rescued. So some of the Israelites are going to be rescued from the Antichrist, not all, because many of the Jews will worship the Antichrist. We find so much immorality and bad things even in the nation of Israel. There is LBG movement going on, and people are saying devil is God. That all is going on, but they are being protected by Michael the archangel. So when he's removed, you know, then the nation of Israel will be open to attack demons and the Antichrist. మైకల్ దేవదూత మరి అతను ఈ విధంగా యాంటీ క్రైస్ట్ ముందుకు రాకుండా ఇజ్రాయెల్ ప్రజలను మరి కాపాడుతూ ఉన్నాడు. కానీ ఆయన కాపాడుతూ ఉన్నా కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలు దేవుని విడిచిపెట్టి మరి ఈ సాతాను మరి వారు ఆరాధిస్తున్నారు. అది జరుగుతున్నది అనే విషయం మనం చూస్తున్నాం. So once he is removed, then the Antichrist will be revealed for the wicked fellow that he really is. మరి ఈ విధంగా మా దేవదూత మైకేల్ ఈ విధంగా మా సాతాను విరోధిస్తున్నాడు. అతన్ని మైకేల్ని అక్కడ తీసివేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ యాంటీ క్రైస్ట్ మరి క్రైస్ట్ యొక్క మరి అవిధేయుడు దేవుడు అనే విషయం మనకు తెలుసు. And this Antichrist will have a one world religion. It is explained exactly how in Revelation chapter 17, you know, he will use the world leaders to have a one world government, but what he actually wants is to be worshipped by the whole world. He wants worship. Why? Because Satan wants worship of the world, and we know the end is the lake of fire which burns with fire and brimstone. మరి మీరు చూసేటట్లయితే ఈ కాలంలో మరి అందరు అంటున్నారు పూర్తి ప్రపంచంలో ఒకే పరిపాలన ఉండాలండి. వేరు వేరు దేశాలు వేరు వేరు ప్రపంచాలు మరి రాజ్యాలు ఉండకూడదు, ఒకటే పరిపాలన. అది ఎవరు చేస్తున్నారు? ఇదంతా కూడా ప్రపంచంలో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణ వల్లనే మరి సాతాను వచ్చే మరి కాలం కూడా దగ్గరగా ఉన్నది. So the fourth seal starts off the great tribulation, when people are killed and the ashen horse is there and death and Hades is all around you. మరి ఈ విధంగా ఈ 4వ బూడిద గుర్రం వచ్చిన తర్వాత జరిగే విషయాలు అని మన ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. And after the fourth seal, the fifth seal comes when the number of martyrs has to be fulfilled. మరి 5వ మరి సీల్ ఎప్పుడు వస్తుందంటే యేసు దేవుని కొరకు చనిపోయిన వారు, వధించబడిన వారి సంఖ్య పూర్తి కావాలి. అప్పుడే రెండో రాకడ రానున్నది. And when the sixth seal is broken, what happens? Rapture happens. మరి ఆ విధంగా 6వ సీల్ తీసిన తర్వాతే మరి యేసు ప్రభు రెండో రాకడ రాప్చర్ అంటారు జరగనున్నది. And shall I continue 5 minutes more, please? How do you know that is the rapture? How do you know? In heaven, in chapter 7 of Revelation, John saw, from verse 9, we find that John, after all these things, that means after the sixth seal, then John saw, and behold, he saw a great multitude in heaven. మరి మీరు చూసినట్టయితే మనమందరము ఆ ప్రకటన గ్రంథాలు 7వ అధ్యాయంలో మరి ఇక్కడ యోహానుకు ఒక దర్శనం కలిగినది. 6వ సీల్ తర్వాత జరిగిన దర్శనం ఇది. అటువంటి సమయంలో మరి పరలోకంలో
ఎంతోమంది ప్రజలు అక్కడ నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. No one could count their number. That many people in heaven John saw. మరి అప్పుడు మరి ఆ సమయంలో పరలోకంలో ఎంతోమంది ఎవరు కూడా ఆ వారి సంఖ్యను ఎంచలేని నేను అంతమంది ఉన్నట్టుగా ఇక్కడ ఆయన There చూసారు. were people of every tribe, tongue, nation, and they were standing before the throne of God in white robes. Who wears white robes? Those whose sins are forgiven and they are redeemed of the Lord. So, what is this? How did they come? The angel asked John, how did these people, countless people, come in heaven? మరి ఇటువంటి వీరందరూ కూడా మరి శ్వేతద్వార మరి వస్త్రములు ధరించిన వారు తెల్లని వస్త్రం ధరిన అంటే వారు పాపరహితులు. ఇటువంటి వారందరూ కూడా ఎంతోమంది ఎవరు కూడా లెక్కించలేనంత మంది అక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినారని ప్రశ్నించినప్పుడు ఏం జరిగింది? And in verse 14, the angel tells John, these are the ones who have come out of the great tribulation. They have washed their robes and made them white in the blood of the Lamb. మరి యోహాను ఈ విధంగా ఆ దేవదూతని ప్రశ్నించినప్పుడు ఆ దేవదూత ఏం చెప్పిందంటే వీరందరూ కూడా పెద్ద ట్రిబులేషన్ శ్రమల పాలైన తర్వాత దాని తర్వాత మార్టైర్స్ అయి ఉన్నవారు వీరు విజయవంతులై సాతాను బాధలకు ఎదుర్కొని మరి వచ్చినవారు వీరందరూ వారే అని వారు చెప్పినారు. They will never be hungry again and Jesus will be their good shepherd. మరి వారు ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క మరి కాపరి యేసు యొక్క కాపరి ఒక మందగా వారంతా అక్కడ ఉంటారు. వారికి ఆకలి దప్పులు ఎప్పుడు ఉండవు. And he will wipe away every tear from their eyes. So these have been raptured from the earth, having suffered tribulation little bit, not total, because the tribulation is wrath of Satan. And after the rapture, you get the wrath of God upon the earth in the trumpet judgments and bowl judgments and all judgments coming upon the world. So don't confuse. Before the rapture, Satan is troubling us. And after the rapture, God's wrath is coming upon the unbelievers who are left behind on the earth. So please, this is how the Bible explains the rapture. Do not believe anyone or anything, how big the pastor may be. Do not believe. Why? Because Bible is saying one thing and leaders are saying another thing. Whom do you believe? We believe the Bible. That is our lifeline. అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఈ విషయంలో కొంతమందికి తెలియదు, కొంతమంది పాస్టర్లు కూడా తెలియకపోవచ్చు. కాబట్టి ఇటువంటి సమయంలో ర్యాప్చర్ రెండో రాకడ గురించిన విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియని ఎట్లా వారి బోధన ద్వారా మనం పెడదారి పట్టవలసిన గతి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ సీల్ జరుగుతుందో తెలిసిన the fourth seal, correct? When we are putting how many pastors are being killed and Christians flogged, not just in India but abroad also. The true Christians are despised. Why? Because Jesus told us in John chapter 16 and verse 2, when they kill you, who is you? Us believers. When they kill you, they will think they are offering service to God. So when Gentiles kill you, they think they are offering service to their gods which are not gods, which are devils. కాబట్టి మనకు అందరికీ హెచ్చరించవలసిన విషయం అంటే మనమందరూ కూడా వాక్యం తెలుసుకోవాలి. ఆ వాక్యం తెలిసిన తర్వాతే మనకు తెలుస్తుంది మరి రెండో రాకడ ఎప్పుడు జరుగుతున్నది. కాబట్టి వేరే వారు ఏమైనా ప్రబోధిస్తున్నా కూడా మీరు వినకండి, వాక్యం ప్రకారం వెళ్ళండి అని మేము మనందరం హెచ్చరించబడినాం. So that is the rapture. Are you ready? Are you ready, Elspeth?
Elizabeth would like to now share something good and loving after all the serious things you heard. If you have any questions, please question me. But the time is up and Elizabeth wants to share God's goodness. So after this serious, scary talk, you'll hear something good. Yeah, come Elizabeth. And come Shirley, please translate. Yeah, testimony. ప్రైజ్ ద లార్డ్ చర్చ్. అందరికీ వందనములు. నేను ఇక్కడ వచ్చినానంటే దేవుడి కృప వల్లే ఈ మళ్ళీ చర్చ్కి వస్తున్నాను. By God's grace, I am able to come back and attend the church. మీరు ఈరోజు నా హస్బెండ్ కూడా చూడొచ్చు. And today I am glad to tell that sister's husband is also here. నా హస్బెండ్ కూడా ఈ చర్చ్కి వచ్చేవాళ్ళు, కానీ 1 year బ్యాక్ వెళ్ళిపోయారు. Sister's husband was also attending this church, but a year ago he stopped coming. కానీ మా హస్బెండ్ వెళ్ళిపోయిన కాడి నుంచి ఆ డే నుంచి దేవుడు నేను మళ్ళీ తెస్తా, నీ హస్బెండ్ని తెస్తా, నీ కొడుకుని తెస్తా, హోల్ ఫ్యామిలీ చర్చ్లో వస్తారన్నారు. Since the day brother had stopped coming here, since that day sister has been hearing God's voice that God is going to bring back her husband and also her son to this church. అండ్ లాస్ట్ ఇయర్ నుంచి దేవుడు ఆంటీ ద్వారా మామూలుగా ఇక్కడ నుంచి కూడా చెప్తానన్నారు, యువర్ హోల్ ఫ్యామిలీ విల్ కమ్ టు దిస్ చర్చ్ అగైన్ అన్నారు. And we've heard auntie also prophesy multiple times for sister that her entire family will be attending church here, is what auntie through auntie has also made it known to us. నేను దేవుడికి నిజంగా వందనాలు చెప్తున్నాను, ఎందుకంటే దేవుడి నోటి నుంచి వచ్చిన మాట అది తప్పకుండా జరుగుతుంది. I'm grateful to God because every word that God speaks will happen. ఎందుకంటే దేవుడి నోటి నుంచి వచ్చిన మాట ద్వారా సృష్టి అంతా కలిగింది. Because through his word God created the entire universe. కానీ ఈరోజు మా హస్బెండ్ వచ్చారంటే దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. And sister says that today if her husband has come and is attending the church, there is a big story behind that. ఆల్రెడీ నాకు చాలా గొడవలు అయిపోయినాయి, అంటే చాలా బిట్టర్నెస్ మా ఇద్దరి మధ్యలో వచ్చేసింది. There was a lot of bitterness between sister and her husband. ఎందుకంటే చాలా గొడవలు అవుతూ ఉండేది, అంతా సాతాను చేసే పని. And those quarrels were being brought about by the evil one. నేను ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని, కానీ లోపల చాలా బిట్టర్నెస్ ఉండేది నా హస్బెండ్ గురించి. Sister used to pray, but she had a lot of bitterness in herself against her husband. ఎందుకంటే చాలా గొడవలు అవుతూ ఉండేది, అశాంతి సమాధానం ఉండేది. So sister had a lot of bitterness in her heart. She did not have peace in her heart. కానీ గాడ్ స్టార్టింగ్ నుంచి లవ్ హిమ్ షో హిమ్ లవ్ అని చెప్తున్నారు. But sister used to hear God's voice that sister has to love him and show God's love to him. కానీ నేను చూపించేదాన్ని ప్రేమ, కానీ కొన్ని పనుల వల్ల నాకు బిట్టర్నెస్ చాలా ఎక్కువైపోయింది. Sister used to show her love to him, but because of certain things she had that bitterness, she carried it in her heart. అయితే కొన్ని రోజుల క్రితం దేవుడు అన్నారు, ఐఎమ్ పుట్టింగ్ మై లవ్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పారు. Few days ago God spoke to sister and said that he is putting his love into sister's heart. అయితే ఒకరోజు ఇలాగే మా హస్బెండ్ కొంచెం డ్రింక్ చేసి వచ్చారు. So few days ago sister's husband came home drunk. ముందు చాలా డ్రింక్ చేసినప్పుడు చాలా గొడవ చేసుకునేదాన్ని, ఎందుకంటే ముందు అలవాటు లేదు తనకి. Earlier when this used to happen, sister used to quarrel about it because he was not used to drinking earlier. కానీ లాస్ట్ టైం డ్రింక్ చేసినప్పుడు నేను బెడ్ మీద ఏడుస్తున్నాను, ఎందుకు ప్రభా ఎందుకు ఇంతకాలం, మీరు ప్రామిస్ చేసింది ఎప్పుడు నెరవేరుతుంది అని ఏడ్చుకుంటున్నాను నేను. So the recent time when this happened, sister was sitting on the bed and crying out to God, asking him, till when is this going to continue? You promised that he is going to change, and when is it that you are going to bring about a change? God చెప్పారు, లవ్ హిమ్.
it was then that sister again heard God's voice that she has to love him. నాకు తెలియకుండా ఆటోమేటిక్లీ నా హార్ట్లో లవ్ ఓవర్ఫ్లో అయిపోయింది. And at that moment, a sister experienced in her heart that God's love was overflowing in her heart. నా ఆటోమేటిక్లీ తనకి లవ్ చూపిస్తూ స్టార్ట్ చేశాను. Since then, sister started showing God's love to him automatically. అంతకుముందు నాకు చాలా ఇరిటేషన్ ఉంది, పిల్లల మీద, హస్బెండ్ మీద, అందరి మీద షౌట్ చేసేదాన్ని. Earlier, prior to this, she had a lot of irritation and she used to shout at her husband, her children. అయితే ఎప్పుడైతే లవ్ చూపిస్తూ స్టార్ట్ చేశానో ఇరిటేషన్ కూడా తగ్గిపోయింది. The moment she started showing God's love, the irritation in her also reduced. కొన్ని అన్వర్ది వర్డ్స్ కూడా మాట్లాడేదాన్ని. Sister used to also speak certain unworthy words. గాడ్ చెప్పారు నువ్వు ఆ మాటలన్నీ మాట్లాడకూడదు. God told sister that she is not supposed to use those words. అయితే అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, సాతాన్ నన్ను చాలా వాడుకుంది ఈ మాటల ద్వారా, నేనేం మాట్లాడను. Then sister realized that the evil one was using sister through all such words, and then she decided that she will stop doing that. ఎందుకంటే ఎప్పుడు గొడవైనా మా హస్బెండ్ అనేవాళ్ళు, ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతాం కానీ నీలో దేవుడు ప్రేమ లేదనేవాళ్ళు. Prior to this, sister's husband used to tell her that I see you reading the Bible always, but there is no love of God in your heart. That is what he used to tell sister. కానీ లవ్ ఉంది, కానీ దేవుడి లవ్ అయితే వేరేనే ఉంటుంది. So sister is saying that she had love in her heart but not God's love, because God's love is different. అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. That is quite different from the normal love. ఆ లవ్ ఎలా ఉంటుందంటే మిమ్మల్ని చంపినా కూడా మీరు వాళ్ళ ముందే నుంచొని ఉంటారు. So the love of God is so different that if somebody is attacking to kill you also, you will be calm about that. అండ్ అలాంటి లవ్ నా హార్ట్లో దేవుడు పుట్టారు. And that is the love God placed in sister's heart. అప్పుడు ఏమైందంటే నేను డిసైడ్ చేసుకున్నాను, నేను నా నోరు మూసుకుంటాను, ఇప్పుడు వరకు సాతాన్ నన్ను ఏడిపించి నేను సాతాన్ని ఏడిపిస్తాను. So then sister decided in her heart that come what may, I will remain silent. Till now the evil one was using and fighting against me. Now I will fight against the evil one. అప్పుడు నేను సైలెంట్ ఉంటూ స్టార్ట్ చేశాను. Since then sister started remaining silent. నా హస్బెండ్ నా తరఫు అట్రాక్ట్ అవుతూ స్టార్ట్ అవ్వాడు. And since then sister's husband was drawn closer to sister. నా కొడుకులు కూడా నేను చేంజ్ చూస్తున్నాను. Sister is also seeing the change in her sons. ఈరోజు రావాలనుకున్నాడు కానీ నిద్రపోతున్నాడు అంట, రాలేకపోయాడు. Today sister's son was also supposed to come but he was asleep, so he could not join. ఆయన కోసం కూడా మీరు ప్రే చేయండి, ఆయన కూడా రావాలని. Requesting the entire congregation to pray for sister's son also, so that he too can join them in the worship. అయితే ఎర్లియర్ నాకు చాలా బిటర్నెస్ ఉండేది కాబట్టి నా హోల్ బాడీలో చాలా పెయిన్స్ ఉండేది. Prior to this, sister had a lot of bitterness in her heart, and because of that she experienced a lot of body pains. నా కాళ్ళకి ఎవరో చైన్స్ కట్టేశారు, అలా నడుస్తానికి కూడా కష్టం అవ్వేది. Sister used to experience a lot of pain in her legs, as if somebody has bound her legs with chains. She could not walk also normally. ఎప్పుడైతే ఆ బిటర్నెస్ పోయిందో నా బాడీకి రిలీఫ్ చాలా మటుకు 90% వచ్చింది. Since the time the bitterness has gone out of her heart, sister is experiencing relief in her body, almost to the extent of 90%. ఇప్పుడు నాకు పెయిన్స్ ఎందుకంటే స్టెప్స్ క్లైంబ్ చేస్తా అప్ అండ్ డౌన్, మాకు పైన ఇల్లుంది, అందుకనే దానివల్ల కొంచెం లెగ్స్ పెయిన్స్ వస్తుంది. Because they stay upstairs and because she has to use the staircase, that is the reason why she has a little pain in her legs. అయితే ఈ బాడీ పెయిన్స్ నాకు ఎందుకు ఉన్నది అని కూడా దానికి కూడా గాడ్ చెప్పారు, నీకు ఎందుకు అవుతున్నాయి బాడీ పెయిన్స్. And about the pains that she is experiencing in her body, God spoke to her and told her why she had those pains. గాడ్ అన్నారు, నువ్వు చాలా కోపంగా ఉంటావు, ఇరిటేట్ అవుతావు, దానివల్ల నీ బాడీని నువ్వు దారి తెరుస్తున్నావు, నువ్వు డోర్ ఓపెన్ చేస్తున్నావు సాతానికి, అందుకని నిన్ను అటాక్ చేస్తే నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. God told sister that whenever she is getting irritated and harbors anger in her heart, then she is opening a footstool, a door to the devil, and that is why the devil is tormenting her.
and that is why I am not able to intervene and heal you. That is what God told sister. కానీ నేను ప్రే చేసుకునేదాన్ని, ఆంటీతో ప్రే చేయించుకున్నది, డెలివరెన్స్ వచ్చేది, మళ్ళీ సేమ్ అదే స్టార్ట్ అయ్యేది. Whenever she used to experience this, sister used to come to auntie and get herself prayed for, and at that time she used to be delivered. But again this returns the moment she gets angry. అయితే నేను ఎప్పుడైతే నేను ఛాలెంజ్ చేశానో, సాతానికి నేను అవకాశం ఏనో, అప్పటి నుంచి నాకు విడుదల వచ్చింది బాడీలో. The moment she decided and challenged that I will not give a foothold to Satan in my life, that is the time sister was totally delivered. నాకు నా హస్బెండ్ పట్ల, మా సిస్టర్ల పట్ల, ఆయన మా మదర్ ఇన్ల పట్ల ఎవరి గురించి ఏ కోపం లేదు. Now sister is experiencing peace and she doesn't have any anger either towards her husband or towards her in-laws. నాకు ఓన్లీ వాళ్ళ మీద జాలేస్తుంది. I only feel pity about them. ఎందుకంటే వాళ్ళు నిజంగా దేవుడిని ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. Specifically because they haven't yet experienced God. అంటే దేవుడు నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. Specifically because they haven't yet experienced the love of God. ఇంకా ఏంటంటే వాళ్ళ కోసం నాకు తెలియకుండానే నైట్ అండ్ డే మా ఫుల్ థామస్ ఫ్యామిలీ రక్షించబడాలని దేవుడు ముందు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు సాల్వేషన్ కోసం. And since then sister has been crying out to God day and night that the entire Thomas family has to be saved. ఎందుకంటే గాడ్ ప్రామిస్ చేశారు, ఐ హ్యావ్ సెండ్ యూ ఇన్ దిస్ ఫ్యామిలీ బికాస్ దిస్ ఫ్యామిలీ హ్యాస్ నో సాల్వేషన్ అని చెప్పారు. క్లియర్గా 3-4 times చెప్పారు నాకు. God clearly spoke to sister and told her that I have brought you into this family because there is no salvation in this family. And God spoke to sister about this at least 3-4 times. I think you are a very strong woman, that's why I have chosen you and I have brought you in this family అని చెప్పారు. And God also told to sister that she is a strong woman and that is the reason why God brought her into this family. అయితే నాకు రోజు వార్ఫేర్ అవ్వేది డెవిల్స్ ద్వారా, చాలా డెవిల్స్ ఎలా అటాక్ చేసేది అంటే భయంకరంగా వచ్చేది. కానీ ఓన్లీ వర్డ్ వల్ల నేను జయించగలిగాను, ఆంటీ ప్రార్థన వల్ల. ఇంకా ఆంటీ ఆల్రెడీ చర్చ్కి రావాలో ఎంత మొరపెట్టారో నాకు తెలుసు. అది దేవుడే చూపించాడు, దేవుడు చెప్పాడు. Sister had a lot of warfare with the evil one. She had to undergo a lot of troubles and tribulation. But through prayer, basically because of the word of God and the intercession that auntie has been crying out to God, God has brought back peace into sister's life. And especially auntie was specifically praying for sister's husband to come back to the church, and sister knows how much auntie interceded for him, and today God brought him back. సాతాన్ నన్ను ఇప్పుడు ఏం చేయలేకపోతాను, ఓన్లీ డ్రీమ్స్ ద్వారా అటాక్ చేస్తుంది. Now the Satan has no power over me. He is only trying to hurt me through brothers drinking. Dreams. Satan is only attacking through dreams to sister. అయితే దేవుడు చెప్పారు లాస్ట్ సండే, నీ నోటిని అది బాగా వాడుకుంది, నీ నోరు, నీ లిప్స్, నీ టంగ్ నాకు ఇవ్వమని అడుగుతుంది. So now God told sister that the evil one used your lips, your mouth for itself, against God for itself. The evil one has used all these for itself. Now God has told that sister has to commit her mouth and tongue to God. అయితే నేను ఎప్పుడైతే అది నేను వాడనన్నానో అప్పుడు అడుగుతాం స్టార్ట్ చేసింది. మళ్ళీ గాడ్ అన్నారు, నీకు తెలియకుండే సాతాన్ నీ టంగ్ మీద కూర్చుంది. So the moment sister confirmed and committed that she will not use her mouth against God, that is in use of the devil, then God revealed to her that the devil is taking control of her tongue. అయితే లాస్ట్ సండే నాకు వైట్ గార్మెంట్స్ ఇచ్చారు. So last Sunday God has blessed her with white garments. I thought, what is this white garment అనుకున్నా. So God has given sister white garments last Sunday. అది దానికి విక్టరీ అని అర్థం. So the meaning of that is God has given sister victory. All the tribulations,
అంటే రెవల్యూషన్ 3 and 6th verseలో ఉంటుంది వైట్ గార్మెంట్స్ మీద. As God has spoken in Revelation chapter 3 verse 6, the same white garments have been given to sister. ఈ చిన్న టెస్టిమనీని దేవుని దీవించును గాక. May the Lord bless this small testimony. ఆమేన్. Amen. Thank you so much, Elspeth, for a wonderful testimony. And we are very happy to see the family here. Yes, I have known Aldrin. He has been a part of our ministry since 2016 when we met in Amsi Complex. Aldrin with his little children and Nitish. They are with us since 2016 when we started the ministry in Amsi Complex. So we welcome him also. Please clap for him. Yes, he's like one of my sons. He's younger than my sons, and I consider him my son. I love him like you loved your own son. మరి అద్భుతమైన మంచి సాక్ష్యానికి మరి సిస్టర్ గారికి మేము ఎంతో వందనాలు చెల్లించున్నాము. మరి ముఖ్యంగా ఆల్రెడీ ఎప్పుడంటే 216 మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ సమయంలో ఆయన మేము అప్పుడు వచ్చేవాడు. అప్పటి నుంచి మా దగ్గర వచ్చేవాడు. తర్వాత నితీష్ వీరందరూ కూడా పాతకాలంలో మాతో సంబంధం ఉన్నది కాబట్టి వారు దేవుడు ఇక్కడ తీసుకొచ్చినందుకు మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Even Mr. Samuel is a member from YMCA. మరి సామ్యుయల్ గారు కూడా వైఎంసీఏ నుంచి మాతో మెంబర్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. Yes, so we welcome you all and we thank you for beautiful testimony. Elizabeth, yes, loved us, cover a multitude of sins. Praise God for your testimony. మరి ఆమె చెప్పిన సాక్ష్యంలో ముఖ్యమైన విషయం అంటే దేవుని యొక్క ప్రేమ అయితే ఎన్నో విషయాల్ని మనం దానితో మనం జయించగలము అనే విషయం. And thank you Shirley for doing such good translation. మరి షెర్లీ గారు కూడా ఎంతో బాగా ట్రాన్స్లేట్ చేసినందుకు వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇంకో విషయం చెప్తూ మర్చిపోయాను. ఎప్పుడైతే నేను నా హస్బెండ్కి లవ్ చూపించానో మా ఇంట్లో చాలా కామ్నెస్ వచ్చింది. ఇంకా స్టాప్ డ్రింకింగ్ వైన్ ఆల్సో. మరి ఈ విధంగా నేను చేసిన తర్వాత ఒక ముఖ్య విషయం ఏంటంటే మా జీవితాల్లో మా కుటుంబంలో ఎంతో శాంతి సమాధానాలు వచ్చినాయి. ఎందుకంటే గాడ్ ప్రామిస్ చేశారు. ఎప్పుడైతే అతను వెళ్ళిపోయాడో గాడ్ ప్రామిస్ చేస్తారు, మీ ఇద్దరిది ప్యాచప్ చేస్తాను. ప్యాచప్ చేసినాక నాకు విజన్ చూపించారు. విజన్ చూపించినాక కీ ఇచ్చారు. కీ తర్వాత క్రాస్ చూపించారు లాస్ట్ ఇయర్ 2023లో. ఆ విజన్లో నేను ఏంటి అని అడిగితే గాడ్ అన్నారు, కీ ఈజ్ లవ్ అండ్ దట్ క్రాస్ ఈజ్ రాబోయే ప్రాబ్లమ్స్. మీకు ఆ ప్రాబ్లమ్స్ నువ్వు దాటేస్తావు, ఎందుకంటే మేము దాటేస్తావు కాబట్టి అవి కూడా నువ్వు దాటేస్తావు అని చెప్పారు. మరి నాకు దేవుడు దర్శనంలో కల్పించి చెప్పినాడు ఏ విధంగా ఒక క్రాస్ అంటే ఏమిటి, ప్రేమ అనే విషయం గురించి నాకు తెలిపినాడు. ఐఎమ్ సారీ బట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ షీ వాస్ టెలింగ్. What she says that after all this which has happened is that God showed me what is real love of God. So I'm glad to know that, and He's told me that what cross means and what love means. అయితే చాలాసార్లు నేను డైవోర్స్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలని అనుకున్నాను నాకున్న ప్రాబ్లం వల్ల. కానీ గాడ్ అన్నారు అలా చేయవాక, గాడే నన్ను స్టాప్ చేసి పెట్టారు వెళ్ళకుండా. ఇంకా ఏమన్నారంటే గాడ్ లాస్ట్ వీక్ Satan tried his best to separate your family అని చెప్పారు. Yeah, what I want to tell you is that Satan, I was a time when I thought of divorcing and getting rid of him, but God told me no, that is not the way. You have to follow him and show him love, you will be fine. And now I am experiencing the love of Jesus in my family. ఎప్పుడైతే నేను తనకి లవ్ చూపించాను, తను కూడా నన్ను చాలా లవ్ చేస్తున్నారు. నేనే కొంచెం అప్పుడప్పుడు కొంచెం తెలియకుండా గుర్తుకొస్తే కొంచెం గట్టిగా మాట్లాడి మళ్ళీ స్లో అనే లోపల నుంచి వినిపిస్తుంది. ఇంతే. ఇంకా నా ఫ్యామిలీ మీ నలుగురు చాలా హ్యాపీగా ఉన్నాం. మా మదర్ ఇన్లాతో కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మరి దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చెప్పిన ప్రకారం నేను చేస్తూ ఉంటాను.
నాకు చెప్తూ ఉంటాడు, ఇప్పుడు నువ్వు డోంట్ డూ ఇట్ నౌ, వెయిట్ ఫర్ సమ్ టైమ్, బీ పేషెంట్. సో ఆల్ ద టైమ్ ఈజ్ ప్రాంప్టింగ్ మీ, టెలింగ్ మీ. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇది గాడ్, నా గాడ్, మన గాడ్. Praise God. God be praised. And so Elizabeth is giving peace in the house, and everyone wants to be near her. And on top of it, her face is shining, looking so beautiful with the touch of heaven. Hallelujah upon her face. Hallelujah. మరి ఆ ప్రేమ ఆమె మీరు ముఖంలో కూడా చూడగలము, ఎందుకంటే కాంతి మనకు కనిపిస్తూ ఉంటుంది, దేవుని కాంతి ఆమెలో ఉన్నది కాబట్టి ఆమె ప్రేమ ముఖంలో మనం చూస్తున్నాం. So I hope you also will have a testimony, someone next Sunday to glorify God. మరి ప్రతి ఆదివారం కూడా ఎవరో ఇక్కడికి సాక్ష్యం వచ్చినట్టు చాలా బాగుంటుంది. Let's just pray and end the meeting. Almighty God, hallelujah. Haleka shahan saha ruhan thia kanshokan saha ko rampaka shu ampaharo. My Lord, my Savior, you truly are in our life, God. మహోన్నతుడైన దేవా, మీరే నిజమైన దేవుడని మేము You are moving in గ్రహించినాము. our midst and touching each family. మీరు మా మధ్యలో ఉండి ప్రతి గృహంలో ప్రతి ఫ్యామిలీలో మీరు తాకుతున్నారు, స్పర్శిస్తున్నారు. Lord, answer the prayer of each member, O Lord. From the depths of their heart, they are crying out to you. So answer every prayer that is made in this place and in the homes of the people who come. ప్రభా, వీరు ఇక్కడ ఉన్న మేమందరం కూడా మా హృదయంలో నుంచి మేము ప్రభా లోతులున్న మా హృదయంలో ఉన్న బాధలన్నిటికీ మేము వెల్లబెట్టుచున్నాం ప్రభా. మీరే మమ్మల్ని కాచి కాపాడండి. Lord God, Solomon prayed and said, when people turn towards the temple and pray, you answer their prayers. మరి సాలమోన్ ప్రభా, Solomon has said that you turned, మీరు మా మందిరంలోకి చూసి మీరు మారినట్లా మీ జీవితాల్లో శాంతి సమాధానంలో వచ్చును. And I'm putting this to you, Lord. When the people of this church turn to you and pray, you answer every request of the Karohantia Kanshantoka Satoria. You answer Karohantia Kashohansia. My beloved children, Kampakash. నా ప్రియమైన బిడ్డలారా, every prayer that you make with a repentant heart, I will give you a positive answer. మీరు పశ్చాత్తాపడి నా దగ్గర వచ్చి మీరు ప్రార్థించిన ఆ ప్రార్థన నేను వింటాను మన ప్రభుకు తెలుపుతున్నాడు. Many of you are facing different problems, and I'm filling your hearts with agape love. ప్రతి వారిలో వేరే వేరే విధమైన వారి జీవితాల్లో సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. Receive it by faith with thanksgiving. Receive it so that your home will be a heaven on earth, as Elizabeth's home has become a heaven on earth. Lord God, do it for every family over here. ప్రతి ఫ్యామిలీలో, ఎలిజబెత్ ఫ్యామిలీలో ఏ విధంగా శాంతి సమాధానం వచ్చిన ప్రభా, అదేవిధంగా ప్రతి వారి ఫ్యామిలీ, వారి కుటుంబాల్లో మీరు శాంతి సమాధానాలు ఇచ్చి వారెప్పుడు ఆనందించేటట్టు చేయండి. Put a hedge of protection around each individual and each family, and keep them in your loving arms, and answer every prayer made to you, O Lord, using the name of Jesus, just like you have said in the Bible. ప్రభా, మీరు ప్రతి వారి కుటుంబంలో మీ కంచెను వేసి సాతానుడు అక్కడ ప్రవేశించకుండా చేయండి ప్రభా. వారందరూ కూడా శాంతి సమాధానాలతో ఎప్పుడు మిమ్మల్ని ఆరాధించేటట్టు చేయండి చెప్పు. We thank you and praise you. Now may the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord, in Jesus' name. Amen. 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 Praise God. Thank you. Please have coffee and snack, and we'll pray for everybody. God be praised.